విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు జయంతి శ్రీదేవి మోహన్ బాబు నటించినటువంటి కొండవీటి సింహం 1981 సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున రిలీజ్ అయ్యి విజయదుందుకు మోగించింది. ఆ రోజుల్లో నుండి ఈ సినిమా 4.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయినటువంటి 50 రోజులకి 1,50,00,000 పైగా కలెక్షన్స్ రావటం ఆ రోజుల్లో ఒక రికార్డు. ఈ సినిమా ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతమైన విజయం. ఏ థియేటర్లో చూసినా కూడా జనసందోహం. అనంతపురం శాంతి థియేటర్లో 4 ఆటల కింద ఇది స్టార్ట్ అయ్యి 100 రోజుల పాటు కంటిన్యూస్ ఆడింది. అదే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక రికార్డు. విశాఖపట్నంలో కూడా దాదాపుగా 1 year ఆడింది. ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ సినిమా పెట్టి అయిపోయి రిలీజ్ అయ్యి విజయదుందుబి మోగిస్తున్న తరుణంలో 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ అనౌన్స్మెంట్ జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆయన ప్రచార రథం మీద తిరిగారు. తిరుగుతున్నప్పుడు చాలా మంది ఈ సినిమాను చూసి ఆయన రాజకీయ ప్రవేశానికి దీనికి ముడిపెట్టుకొని ఆయన చూడటానికి తండోపతండాలుగా వచ్చేవాళ్ళు. అక్కడ కొండవీటి సింహం సంబంధించినటువంటి చర్చ కూడా జరిగేది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఆ రోజుల్లో నేను చూశాను కాబట్టి రాజకీయ రంగ ప్రవేశంలో ఆయనకు ఒక ఊపు తీసుకొచ్చింది కూడా ఈ కొండవీటి సింహం కూడా మరపురాని చిత్రం అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. అయితే ఈ కొండవీటి సింహం అసలు ఎలా రూపొందింది, ఈ తీయాలని ఆలోచన ఎలా వచ్చింది అని కనుక మనం చూసుకుంటే, ఇది యాక్చువల్గా తమిళంలో తంగ పథకం అని చెప్పేసి సినిమా వచ్చింది. అది శివాజీ గణేశన్ యాక్ట్ చేశారు, కేఆర్ విజయ. ఇందులో గనక చూసుకుంటే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసరు దేనికి లెక్క చేయడు. చివరికి తన కొడుకు సంఘ విద్రోహ పనులు చేస్తూ ఉంటే అతను బోర్డర్ తాగుతున్న సమయంలో అతను కాల్ చేస్తాడు. ముందు హెచ్చరించినా కూడా వినడు. అప్పుడు కాల్ చేస్తాడు. దానికి ప్రభుత్వం ఒక బంగారు పథకాన్ని ఇచ్చి అతను సత్కరిస్తుంది. ఇది అప్పట్లో ఒక సెన్సేషన్. తమిళనాడులో అయితే చాలా విజయదుందుబి మోగించింది. అందరూ కూడా ఈ సినిమాని చాలా ప్రత్యేకంగా చూశారు. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ వాళ్ళు ఏం చేశారంటే రీమేక్ రైట్స్ తీసుకున్నారు. రీమేక్ రైట్స్ తీసుకుని ఎన్టీ రామారావుతో ఈ సినిమా తీద్దామని చెప్పి అనుకున్నారు. కానీ శివాజీ గణేశన్ అబ్జెక్షన్ ఏం చెప్పారంటే, ఈ సినిమా మీరు డబ్ చేసుకొని రిలీజ్ చేసుకోండి, ఇంకోటితో ఇది రీమేక్ చేయొద్దని చెప్పి చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో దీన్ని బంగారు పథకం అని చెప్పేసి డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా 1976లో చాలా అద్భుతమైన విజయం సాధించింది. రాజమండ్రి ఓరసీ థియేటర్లో అయితే ఏకదాటిగా 100 రోజుల పాటు ఆడింది. నేను కూడా రాజమండ్రిలో ఓరసీ థియేటర్లో ఈ సినిమా చూశాను. ఈ సినిమా ఆ రోజు అట్రాక్షన్ ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్ తండ్రి అయ్యిండు కూడా కొడుకుని హతమార్చడం, అంటే చట్టానికి లోబడి ఉండటం. ఈ కథాంశంతో తర్వాత కాలంలో చాలా సినిమాలు వచ్చాయి. కొంత పూర్తిగా తీసుకున్నా, కొంత ఇండైరెక్ట్ గా తీసుకున్నా కూడా. రామరాజ్యంలో రక్తపాతం అనే ఒక సినిమా వచ్చింది, అది కృష్ణది. అందులో కూడా కొంత ఈ ఇతివృత్తాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే త్రిశూల్ అని చెప్పేసి హిందీలో వచ్చింది, అమితాబ్ వచ్చింది. అందులో కూడా ఈ కంటెంట్ ఉంటుంది, పూర్తి స్థాయిలో లేకపోయినా కూడా. అలాగే సోహన్ బాబు హీరోగా మిస్టర్ భరత్ అని ఒక సినిమా వచ్చింది. అందులో కూడా ఈ కంటెంట్ ని చాలా వరకు తీసుకున్నారు. అయితే ఇక్కడ వేటగాడి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ప్రొడ్యూసర్ అర్జున్ రాజు ఇది ఎన్టీ రామారావుతో మళ్ళీ సినిమా తీద్దామని చెప్పి ఒక ఆలోచనతో ఆయన ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, నేను నీకు డేట్స్ ఇస్తాను, నువ్వు సినిమా తీసుకో అని చెప్పి. అయితే ఈ సినిమా తీయాలంటే అప్పుడు ప్రొసీజర్ ఏంటంటే, ఎన్టీ రామారావుకి ఒక రచయిత వెళ్ళి కథ చెప్పి ఆ కథ అంతా అయిపోయిన తర్వాత అరగంట టైం ఇస్తారు ఆయన. అందులో తన క్యారెక్టర్ ఏంటి, తన తీరుతెన్నులు ఏంటి చూసుకుంటారు. ఓకే ప్రొసీడ్ అని అంటారు. ఓకే ప్రొసీడ్ అని అర్థం అంటే ఏంటంటే, ఆ తర్వాత ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చి ఆయనకి రెమ్యునరేషన్ మాట్లాడుకొని ఈ కాల్ షీట్లు అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ జరిగిన ప్రత్యేకత ఏంటంటే, వేటగాడు రిలీజ్ అయిన 4 నెలల తర్వాత అర్జున్ రాజు మీద నమ్మకంతో ఆయన డేట్స్ ఇచ్చేశారు. డేట్స్ ఇచ్చేప్పటికి ఇక్కడ మరి డైరెక్టర్ని ఎవరు పెట్టుకుంటారని అడగడంతో అర్జున్ రాజు ఏం చెప్పారంటే కె రాఘవేంద్రరావే అన్నారు. కె రాఘవేంద్ర అప్పటికి చాలా బిజీగా ఉన్నారు, చాలా సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. కాకపోతే ఎన్టీ రామారావుతో సినిమా అంటే కె రాఘవేంద్రరావుకి ఒక కొత్త ఊపిరి. ఎందుకంటే ఆయన మొదటి చిత్రం అడవిరాముడికి డేట్స్ ఇచ్చి కోఆపరేషన్ ఇచ్చారు కాబట్టి ఆయన దైవంతో సమానం. కాబట్టి కె రాఘవేంద్రరావు కూడా అప్పుడు కథ వెతకడం ప్రారంభించారు. ఈ కథ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన ఇచ్చిన డేట్స్ లోపల కథ మనం సమకూర్చుకోవాలి. అది కనుక దాటిపోతే ఇంకా డేట్స్ ఉండవు. అప్పటికి ఆయన 28 రోజులు మాత్రమే ఈ డేట్స్ అడ్జస్ట్మెంట్ చేశారు. తర్వాత మళ్ళీ ఒక 1 week ఎక్స్టెన్షన్ చేశారు, అది వేరే విషయం. అంటే దాదాపు 35 రోజుల్లో ఈ సినిమా ముగించారు. అయితే దైవ మగన్ అని చెప్పేసి ఈ తమిళ మూవీ చూశారు. దైవ మగన్ తర్వాత కాలంలో
కోటీశ్వరుడు అని చెప్పి తెలుగులో డబ్ చేయడం కూడా జరిగింది. దాన్నే కృష్ణ రక్త సంబంధాలు అని చెప్పి తీశారు. ఈ దైవ మగన్ సినిమా బాగుంది కదా, ఇందులో ముగ్గురు క్యారెక్టర్స్ ఉంటారు, ఆ ముగ్గురు కూడా ఎన్టీ రామారావు వేస్తే బాగుంటుందని చెప్పి ఈ కథని ఆయన చెప్పారు. అయితే దైవ మగన్ తమిళలో ఎంత ఇట్టేంతో ఎన్టీ రామారావు తెలుసు, అది ఒక క్లాసిక్ మూవీ. వాళ్ళతో ఆయన ఏం చెప్పారంటే క్లాసిక్ మూవీస్ ఎప్పుడు మనం టచ్ చేయకూడదు, అందులోనూ శివాజీ గణేషన్ క్లాసిక్ మూవీ మనం కనుక టచ్ చేస్తే అది ఆడొచ్చు ఆడకపోవచ్చు, కాబట్టి మీరు వేరే కథ రెడీ చేసుకోండి అన్నారు. అప్పటికి శ్రీ మధ్యరాజ్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఇది కడపలో బనగానపల్లిలో ఆయన నిర్మించడానికి అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. అంటే సైమల్టేనియస్ గా ఆ సినిమా ఈ సినిమా అవ్వాలి. దీంతో వీళ్ళకి గుర్తులో పచ్చివెలకే వచ్చి పడేటైంది. ఇక్కడేమో కథ లేదు, దైవమగనేమో చూస్తేమో వద్దనేశారు. మరి ఏం చేయాలి అనుకున్నప్పుడు ఈ బంగారు పథకమే కనిపించింది. సరే బంగారు పథకం ఒక లైన్ అయితే తీసుకెళ్లి ఆయనకి చెప్పారు. సరే ఓకే అన్నారు. ఆ లైన్ డెవలప్ చేసుకోవాలి. ఇందులో మోతపు షాట్ అది ఓకే చేసేసి స్టార్ట్ చేశారు. ఇంకా ఈ స్టోరీని డెవలప్ చేయడం ఎలాగా, కాబట్టి బంగారు పథకంలో యాక్చువల్ గా ఉన్నటువంటి క్యారెక్టర్స్ రెండు, అందులో ఒకటికి తండ్రి ఒకటి కొడుకు. కొడుకేమో నెగటివ్ క్యారెక్టర్, తండ్రి ఏమో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఇక్కడ డబుల్ యాక్షన్ పెడదామంటే ఎన్టీ రామారావు నెగటివ్ క్యారెక్టర్ చేయరు, కాబట్టి ఇంకో క్యారెక్టర్ సృష్టించారు. ఆ క్యారెక్టర్ పేరు రాము. అంటే ఇద్దరు కొడుకులు, ఒక తండ్రిగా ఆయన ఉంటారు, కొడుకుగా ఒక రాము అనే క్యారెక్టర్ ఆయన ఉంటారు. మరి రవి అనే క్యారెక్టర్ నెగటివ్ క్యారెక్టర్. ఈ నెగటివ్ క్యారెక్టర్ ని ఎవరిని పెట్టాలి అని చెప్పి అనుకున్నప్పుడు అప్పుడే చిరంజీవి పైకి వస్తున్నారు. పైగా ఇది గీతా ఆర్ట్స్ నుంచే కొనుక్కున్నటువంటి కథ కాబట్టి అల్లు రామలింగ రికమెండేషన్ కూడా అలానే ఉంది. సరే ఇందులోకి ఎంటర్ అవుదాము అనుకున్న సమయంలో ఆయన జోడీగా గీతను కూడా బుక్ చేశారు. అలాగే ఊటీలో కొన్ని సాంగ్స్ కూడా ప్లాన్ చేశారు. కాకపోతే వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే దీనికి ముందు సినిమా తిరుగులేని మనిషి అని చెప్పి వచ్చింది. అది ఎన్టీ రామారావు హీరో, విలన్ గా చిరంజీవి. అయితే ఆ సినిమా అస్సలు ఆడలా, పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. దాంతో సెంటిమెంట్ అడ్డొచ్చింది. ఇది గనక తీస్తే మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా, అదొక కారణం. రెండోది ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ని చాలా అవమానపరిచే రీతిలో ఈ రవి క్యారెక్టర్ ఉంటుంది. ఆ దృశ్యాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి చిరంజీవికి. చిరంజీవి విషయంలో కూడా అల్లు అరవింద్ వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ఎన్టీ రామారావుని ఇంత కించపరిచే సన్నివేశాలు నటిస్తే అది బాగుండదేమో అని చెప్పి ఆలోచన కూడా రావడంతో చిరంజీవి లాస్ట్ మినిట్ లో ఇందులోంచి డ్రాప్ అయిపోయారు. డ్రాప్ అయిపోతే మరి ఈ క్యారెక్టర్కి ఎవరు పెట్టాలి? మనం సింహబలుడు కనుక సినిమా చూసుకుంటే ఎన్టీ రామారావుకి ప్రతినాయకుడిగా మరి ఆ రోజు మోహన్ బాబు చాలా అద్భుతంగా నటించారు. ఆ తర్వాత సర్దార్ పాపారాయుడులో పాపారాయుడు అని చెప్పేసి డైలాగు మోహన్ బాబుది చాలా పాపులర్. అలాగే సర్కస్ రాముడు అందులో కూడా మంచి బిరదం. కాబట్టి ఇందులో మోహన్ బాబు అయితే బాగుంటుంది, డి అంటే డి అన్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి మోహన్ బాబుని కన్సల్ట్ చేశారు. అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే దాసరి నారాయణరావు ఆల్రెడీ మోహన్ బాబుతో ఒక సినిమా ప్లాన్ చేశారు హీరోగా. ఆ డేట్స్ అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. సరే కె రాఘవేంద్ర దర్శకరత్న దాసరి వెళ్ళి కలిసి ఈ సినిమాకి చాలా ఇంపార్టెన్స్, మోహన్ బాబుని డేట్స్ అడ్జస్ట్ చేయమంటే ఆయన కూడా ఎన్టీ రామారావు రాఘవేంద్రరావు మీద ఉన్న అభిమానంతో ఆ డేట్స్ ని అడ్జస్ట్ చేసి ఆ సినిమాకి అప్పచెప్పేశారు. దాంతో విలన్ గా ఇందులో మోహన్ బాబు ఎంటర్ అవడం జరిగింది. మోహన్ బాబు ఎన్టీ రామారావుకి ఎంత ధీటుగా నటించారో ఈ సినిమాలో అంత ధీటుగా నటించారు. అలాగే ఎన్టీ రామారావు 2-3 సార్లు సెట్ లో కూడా మోహన్ బాబుని ప్రశంసించారు, చాలా బాగా చేస్తాం మోహన్ బాబుని. నిజంగా ఈ సినిమా తర్వాతే మోహన్ బాబు ఎన్టీ రామారావుకి అత్యంత ఇష్టడయ్యాడు. తర్వాత రాజకీయ రంగంలో కూడా ఎంపీ అవ్వటానికి కూడా చాలా దోహదపడింది కూడా ఈ సినిమానే. అంత వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. అయితే ఇందులో ఒక సన్నివేశం ఉందండి. అందులో జయంతి క్యారెక్టర్ చనిపోతుంది, అంత్యక్రియలు చేయాలంటే ఎవరు? మరి ఈ రవి అన్నవతనే చేయాలి, కొడుకు కాబట్టి. అయితే తండ్రి వెళ్ళి అడుగుతాడు అంత్యక్రియలకి రమ్మని చెప్పి. అప్పుడు మోహన్ బాబు ఏం చేస్తాడంటే ఒక లైటర్ని తీసుకొచ్చి కింద పడేస్తాడు. అది తీసుకొని వెళ్ళి అంత్యక్రియలు చేయమన్నప్పుడు అక్కడ వంకే సన్నివేశం ఉంటుంది. అంటే యాక్చువల్గా ఆయనకి ప్రతిష్టకి భంగం. రంజిత్ కుమార్ అనేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన. అప్పుడు ఏం చేస్తారంటే కొడుకు ఇంకో పాజిటివ్ క్యారెక్టర్ లో ఉన్నాడు కదా రాము, అతను వెళ్ళి అది వంగి తీసుకొచ్చి తండ్రికి ఇస్తాడు. ఆ క్యారెక్టరైజేషన్ ఆ రోజు సినిమాలో చప్పట్లు కొట్టడం జరిగింది. అంత అద్భుతంగా మోహన్ బాబు నటించాడు, అలాగే ఎన్టీ రామారావు కూడా నటించారు. ఇందులో కనుక వచ్చేటప్పటికి
పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ పేరు రంజిత్ కుమార్. ఈ రంజిత్ కుమార్ పేరు ఎలా పెట్టారు? అసలు తెలుగు సినిమాలో జనగా రంజిత్ కుమార్ అనేది ఉండదు. అది కొంచెం వెరైటీ పేరు. అదేంటంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అర్జున్ రాజుకి ఫ్రెండ్ కానూరి రంజిత్ కుమార్ అని, వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన కృష్ణతో చట్టానికి వెహికల్ అనేటువంటి సినిమాలు కూడా నిర్మించారు. సో ఆ ఫ్రెండ్ కి గుర్తుగా, ఫ్రెండ్షిప్ కి గుర్తుగా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పేరు మరి రంజిత్ కుమార్ అని చెప్పి పెట్టడం జరిగింది. రంజిత్ కుమార్ ఈ సినిమా ఇంట్రొడక్షన్ సీన్ లోనే ఓపెనింగ్ డోర్ ఓపెన్ చేయడం, ఫైట్ సన్నివేశం ఉంటుంది. ఎన్టీ రామారావు ఓపెనింగ్ ఫైట్ చేయడంతో ఆ రోజు సినిమా థియేటర్లన్నీ కూడా చప్పట్లతో మారుమోగిపోయాయి. మరి అతి కొద్ది నిమిషాల్లో నాకు మంచి పాట వస్తుంది, ఈ మధుమాసంలో అని చెప్పేసి. అంటే ఎన్టీ రామారావు ఈ సీనియర్ రోల్ చేసినప్పుడే స్టార్టింగ్ లోనే ఈ పాట చాలా అద్భుతంగా అందరినీ కూడా ఆకట్టుకున్న రీతిలో ప్రతి సినిమా థియేటర్లో కూడా ఈ పాటని అసలు చాలా అద్భుతంగా ఆనందంగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. అసలు ఆ అడవి రాముడు సినిమాలోనే ఆరేసుకుపోయి పారేసుకున్న పాట ఎంత హిట్ అయిందో ఈ సినిమాలో కూడా చాలా సాఫ్ట్ గా ఈ మధుమాసంలో అన్న పాట కూడా అంతే హిట్ అయింది. అలాగే మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే అన్న పాట కనుక చూసుకుంటే అది కూడా సూపర్ డూపర్ హిట్. ముఖ్యంగా జయంతి నటించేటువంటి సన్నివేశాలు, ఓ పక్క హస్బెండ్ కి చెప్పలేక, ఓ పక్క కొడుక్కి చెప్పలేక, కొడుకుని సరిదిద్దలేక ఆవిడ పడేటువంటి ఆవేదన ఈ సినిమాలో చాలా స్పష్టంగా కనపడుతుంది. కేఆర్ విజయ తంగ పథకంలో ఎలా నటించారో ఆ పాత్రకి పరిపూర్ణ న్యాయం చేకూర్చారు ఇక్కడ జయంతి. ఇందులో సత్యనారాయణ క్యారెక్టర్ కనుక చూసుకుంటే పెద్ద పళ్ళు ఉంటాయి. ఆ పెద్ద పళ్ళు ఉంటే విలనిజాన్ని అతను పండించాడు. ఇందులో రావుగోపాలరావు కూడా ఉంటారు. రావుగోపాలరావు నెగటివ్ క్యారెక్టర్ కాకుండా పాజిటివ్ క్యారెక్టర్ ఇందులో చేయడం జరిగింది. అది ఈ సినిమాకు ఒక రిలీఫ్ అని కూడా అనుకోవచ్చు. అలాగే శ్రీదేవి కూడా ఒక గ్లామరస్ హీరోయిన్ గా ఇక్కడ కనబడింది. ఈ సినిమాలో కూడా మంచి పాటలు ఉంటాయి వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ లో. అది కూడా ప్రేక్షకులకు బాగా రద్దు కట్టించింది. మనం బాగా అబ్జర్వ్ చేస్తే 1980 జానవరిలో ఛాలెంజ్ రాముడు అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో జయప్రద నటించారు. ఆ జయప్రద ఆ సినిమాలో నటించిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కూడా శ్రీదేవి హవానే స్టార్ట్ అయింది. ఇంకా ఎన్టీ రామారావు సినిమా నుంచి రిటైర్ అయిపోతాడు అంతకాలం వరకు కూడా ఈ శ్రీదేవి ఇలాంటి సినిమాలో నటించింది. అలాగే శ్రీదేవి నటించిన ప్రతి సినిమా కూడా ఎన్టీ రామారావుతో సూపర్ డూపర్ హిట్ సెట్ అయ్యాయి. కాబట్టి ఈ శ్రీదేవి కాంబినేషన్ తో మరొక సూపర్ డూపర్ హిట్ ఈ కొండవీటి సింగ్ సినిమాలో వచ్చింది. ఈ సినిమా అనుకున్నట్టుగానే 28 రోజులు ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేశారు. ఈ క్లైమాక్స్ ఏంటంటే బంగారు పథకంలో ఏ రకమైన క్లైమాక్స్ ఉంటుందో ఆ రకమైన క్లైమాక్స్ ఇందులో చూపించారు. అంటే ఈ రవి క్యారెక్టర్ మోహన్ బాబు చిన్నప్పటి నుంచి కూడా వ్యసనాలకు లోనై బాల నిరసన కింద చదువుకొని తర్వాత క్రమంలో తండ్రి మీద ద్వేషం పెంచుకొని అతని మీద చాలా విపరీతమైన ప్రవర్తన ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు. చివరిలో ఇది కూడా సొంత విద్రోహ శక్తుల చేతుల్లో పడి దేశాన్ని పాడు చేసే పరిస్థితుల్లో అతను షూట్ చేసే సన్నివేశాన్ని చిత్రీకరించారు. కథ అయిపోయింది, సినిమా అయిపోయింది, అంతా బాగానే ఉందని చెప్పి ఎన్టీ రామారావు మీరు చెప్పినట్టు మధ్యరాటు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చేత షూటింగ్ అక్కడ సైమల్టేనియస్ గా జరుగుతుంది కాబట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వీళ్ళు రషెస్ చూసుకున్న తర్వాత వీళ్ళకి డౌట్ వచ్చింది. ఎందుకంటే తమిళంలో కనుక చూసుకుంటే శివాజీ గణేషన్ కొడుకుని చంపిన సన్నివేశాన్ని అక్కడ ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకటి మక్కి కాపీ అవుతుంది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ తెలుగు ప్రేక్షకులకి సెంటిమెంట్ ఎక్కువ. తండ్రి కొడుకుని చంపేస్తే ఆ సినిమా హిట్ అవుతుందా ఈ డౌట్ రావడంతో వాళ్ళు పునరాలోచనలో పడ్డారు. మళ్ళీ కథ చర్చల్లో కూడా పాల్గొన్నారు. సత్యమూర్తి దానికి కథని సమకూర్చారు. ఆయన కూడా డైలమాలో పడి లేదు మనం ఒక పని చేద్దాం, ఎన్టీ రామారావు మన్ననించేట్టుగా చూపిస్తే అంటే సీనియర్ ఎన్టీఆర్ రంజిత్ కుమార్ క్యారెక్టర్ బాగుంటుందని చెప్పడంతో మళ్ళీ బనగానపల్లికి వెళ్ళారు. బనగానపల్లికి వెళ్ళి అంటే మీరు ఒక 4 రోజుల పాటు మాకు ఎక్స్ట్రా షెడ్యూల్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఈ రకమైన ప్రాబ్లం ఎదురైంది అనేటప్పటికి ఎన్టీ రామారావు కూడా ఆలోచించారు. నిజమే మీరు చెప్పింది కరెక్టే, అసలు సీనియర్ పోలీస్ ఆఫీసరే చనిపోతే అది చివరిలో మోహన్ బాబు పరివర్తన చెంది మార్పినట్టుగా చూపిస్తే ఆ మార్పు ప్రేక్షకులకి ఆకట్టుకుంటుంది అని చెప్పి ఆయన కూడా భావించి మళ్ళీ 7 రోజుల పాటు కాల్ షీట్లు ఇచ్చి మళ్ళీ ఈ సినిమాని రీషూట్ చేయడం జరిగింది. ఈ రీషూట్ జరిగిన తర్వాత చాలా చోట్ల ఇండస్ట్రీలో ఒక వార్తలు ఏంటంటే ఈ సినిమా కథ బాగాలేదు, ఈ సినిమా సరిగా రాలేదు, అందుకనే మళ్ళీ రీషూట్ చేస్తున్నారు, ఈ సినిమా ఇంకా ఆడదు
ఫ్లాప్ అయిపోతుందని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు. అయితే రాఘవేంద్రరావు మాత్రం తాను తీసినటువంటి సన్నివేశాల మీద, తనకున్నటువంటి నటన మీద, గ్రిప్ మీద, వీటి మీద ఆలోచించి తనకి ఆయన ఏమాత్రం సంకోచించకుండా ముందుకెళ్లారు. అయితే ఈ సినిమా నిజంగా ఈ కథ మార్పు చేయటం వల్లే అది పాజిటివ్ గా మారటం కూడా జరిగింది. ఇంకా ఈ సినిమా టైటిల్ విషయం మరొక వివాదం. ఈ టైటిల్ ని ఏం పెట్టాలి అనేప్పటికీ చాలా మంది సజెస్ట్ చేసింది ఏంటంటే కొండవీటి సింహం. అంతకుముందు కొండవీటి సింహం అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. ఎంజి రామచంద్రన్ తమిళ సినిమాని తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేసినప్పుడు కొండవీటి సింహం అని పెట్టారు. పైగా ఈ కొండవీటి సింహం అని పేరు పెడితే ఇదేదో డబ్బింగ్ సినిమా ఆ రోజుల్లో కొండవీటి దొంగని, కొండవీటి సింహం అని ఇలా పెట్టేవాళ్ళు. అది నెగటివ్ అవుతుందా అని చెప్పేసి ఆలోచించి చేసినప్పుడు ఎన్టీ రామారావు ఈ విషయంలో కూడా ప్రత్యేకంగా చెప్పారు, లేదు ఈ సినిమాకి కొండవీటి సింహం పెడితే బాగుంటుందని దీనికి చిన్న మార్పు చేశారు. ఫస్ట్ మన ఇంట్రడక్షన్ లో సీన్ లో కనుక చూసుకుంటే ఎన్టీ రామారావు దొంగల బారి నుండి ఒక జడ్జి భార్యని వాళ్ళ పిల్లల్ని రక్షిస్తాడు. రక్షించినప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ ఆయనకి కొండవీటి సింహం అనేటువంటి బిరుదుని ఇస్తుంది. సో అక్కడ చిన్న మార్పు చేసి పెడదాం అనేటప్పటికీ కథలో మార్పు చేసి మళ్ళీ రీషూట్ చేశారు. మీకు ఈ సినిమాలో ఇది స్పష్టంగా కనబడుతుంది. దాంతో ఈ సినిమాకి టైటిల్ జస్టిఫికేషన్ కొండవీటి సింహం అని చెప్పేసి మనకు తెలుస్తుంది. నిజంగానే కొండవీటి సింహం ఆ రోజు ఆ టైటిల్ కూడా అందరిని అట్రాక్ట్ చేసింది. పవర్ఫుల్ గా ఉంది. ఒక పక్క బొబ్బిలి పులి ఎంత అట్రాక్టివ్ గా ఉంది, సర్దార్ పాపారాయుడు ఎలాగుంది. సో ఆ పవర్ ని తీసుకొచ్చిన ఈ కొండవీటి సింహం ఎన్టీ రామారావుకి ఆ చలనచిత్ర జీవితంలో ఒక ఊపు తీసుకొచ్చింది. ముఖ్యంగా మోహన్ బాబు తన కెరీర్ ని ఒక ఊపు తీసుకొచ్చినటువంటి సినిమా కూడా ఇదే. అంటే విలన్ గా అతను ఎంత రాణించగలడు అని చెప్పేసి నిరూపించినటువంటి చిత్రం. ఆ తర్వాత విలన్ గా అనేక సినిమాలు అతను బుక్ అయిపోయాడు. కాకపోతే ఇక్కడే ఒక బీజం కూడా ఏర్పడింది. అసలు మోహన్ బాబుకి చిరంజీవికి మధ్య ఒక రాగద్వేషాలు అనేది ఏర్పడింది కూడా ఈ సినిమాలోనే. అది చిరంజీవికి ఏర్పడలేదు, మోహన్ బాబుకి ఏర్పడింది. మోహన్ బాబుకి ఏంటంటే తన అగ్ర నటుడు చిరంజీవి ఈ సినిమాలో నెగటివ్ రోల్ చేయలేకపోయాడు అని చెప్పేసి మనసులో ఒక బీజం ఇక్కడే పడిందని చెప్పి చాలా మంది సినిమా పరిశీలకులు చెప్తారు. ఆ తర్వాత కాలంలో చిరంజీవి తన విషయంతో కంపేర్ చేసుకొని చాలాసార్లు అలగటం, అనేక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మీకు వజ్రత్వ విషయంలో కూడా మరి ఆయన కూడా ఎవరు లెజెండ్, ఎవరు సెలబ్రిటీ అని చెప్పి అడిగారు కదా. దానికి కారణం కూడా పొలి పునాది పడింది కూడా ఈ కొండవీటి సింహమే. కాబట్టి ఏది ఏమైనా సరే చిరంజీవి ఆ సినిమాలో తప్పుకున్నా కూడా ఆ తర్వాత కాలంలో ఆయన ఎంత ఎస్టాబ్లిష్ అయ్యారో తెలుసు, ఎంత మెగాస్టార్ అయ్యారో తెలుసు. అలాగే మోహన్ బాబు కూడా తన ప్రత్యేకత నిలుపుకుంటూ ఎలా ముందుకెళ్లారో తెలుసు. ఇదో ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ సినిమాలో ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే శ్రీదేవి అప్పటికే ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా అవతరిస్తున్నారు. ఓ పక్కన గీత ఈ సినిమాలో చూపించే అభినయం కూడా శ్రీదేవికి చాలా పోటీగా ధీటుగా ఉంటుంది. హిందీలో అయితే ఈ యాంటీ క్యారెక్టర్ ఎవరైతే ఉందో శ్రీకాంత్ అని నటించాడు. శ్రీకాంత్ అంటే మన శ్రీకాంత్ కాదండి, తమిళనాడులో శ్రీకాంత్ నటించాడు. అతని యాక్షన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మోహన్ బాబు ఆ లోటుని భర్తీ చేశాడు. అలాగే తమిళంలో ప్రమీల అని ఉంటుంది. ఆ ప్రమీల ఈ రవికి భార్య. సో ఆ ప్రమీల అని ఆవిడ చేశారు అక్కడ. ఇక్కడ గీత చేశారు. సో ఎక్కడ ఏ పాత్ర కూడా ధీటుగా ఇక్కడ చేయబట్టి ఆ సినిమాకి పరిపూర్ణ న్యాయం చేకూరింది. ముఖ్యంగా ఈ రోజు ప్రేక్షకులు చూడవలసింది ఏంటంటే ఒక స్క్రిప్ట్ ఎలా ఉండాలి, స్క్రిప్ట్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఒకవేళ అంతకు ముందు అది రిలీజ్ అయినా కూడా దాన్ని ఎలాగ ఒప్పించాలి అనేటువంటి ఒక డైనమిజం ఏదైతే ఉంటుందో అది కొండవీటి సింహం సినిమాని చూస్తే అది చాలా మంది పరిశోధన చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఆల్రెడీ ఒక డబ్బింగ్ సినిమా దానికి తెలుగులో మళ్ళీ రిలీజ్ చేశారు. అయినా సరే కథ తెలిసిపోయినా కూడా మళ్ళీ ఎన్టీ రామారావు తీసి కొత్తదనం చూపించారంటే ఆయనలో ఉన్నటువంటి పరిపూర్ణ నటుడికి ఇదే ఉదాహరణ. ఆయన ఎప్పుడూ కూడా ఆయన నటన నా భూతో నా భవిష్యత్తు.